హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ లేకపోతే వెబ్ డెవలపర్ మనం ఒకవేళ ఈ పర్టికులర్ డొమైన్ లో మనం కెరియర్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ లైక్ ఐ వాంట్ టు బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ వెబ్ డెవలపర్ అంటే సో కెరియర్ ఏముంటది, సో ఏమేమి డిస్కస్ చేస్తున్నా ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ డెవలపర్ నేను ఈ పర్టికులర్ డొమైన్ లో నాకు ఏమేమి పర్టికులర్ సబ్జెక్ట్స్ నేను కంప్లీట్ చేయాలా, సో ఒకవేళ నేను ఒక ఏదైనా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఏమేమి సబ్జెక్ట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్, అండ్ ఏ కంపెనీస్ లో నాకు జాబ్స్ వస్తాయి, ఓకే, సెక్టర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ డిజిగ్నేషన్స్ ఏముంటాయి. ఒకవేళ నేను జాబ్ అప్లై చేయాలంటే ఏం టైప్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సాలరీ ప్యాకేజెస్ ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు నేర్చుకోవాలి. ఓకే, మనకు డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. డెవాప్స్ ఉంది, క్లౌడ్ ఉంది, మనకు టెస్టింగ్ ఉంది, అనలిటిక్స్ ఉంది, మనకు డిజైనింగ్ ఉంది. సో ఈ పర్టికులర్ ఫుల్ స్టాక్ మనం ఎందుకు నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ కెరియర్ పాత్ ఏముంటుంది. సో ఇవి అన్ని టాపిక్స్ మనం స్టెప్ బై స్టెప్ మనం ఓకే కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి. సో ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేయాలి వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి. వెబ్ డెవలప్మెంట్ అంటే మనం ఏదైనా బ్రౌజర్ లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అంటే మనం నార్మల్ గా సెర్చ్ చేస్తున్నాం www.facebook.com, amazon.com, flipkart.com. సో ఇట్లాంటి ఏదైనా బ్రౌజర్ లో మనకు ఏదైనా అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనం రన్ చేయాలంటే ఆ అప్లికేషన్ కన్నా మనం వెబ్ అప్లికేషన్ అంటాం. సో ఒకవేళ మీకు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎవరు డెవలప్ చేస్తారు, వెబ్ డెవలపర్స్ డెవలప్ చేస్తారు. సో ఆ అప్లికేషన్ కి 2 పార్ట్స్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఫ్రంట్ ఎండ్ కూడా బ్యాక్ ఎండ్ రెండు కూడా డెవలప్ చేయాలంటే ఎవరు డెవలప్ చేస్తారు, ఫుల్ స్టాక్ డెవలపర్ డెవలప్ చేస్తారు. ఓకే, సో ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ లాగా జాబ్ మీరు అప్లై చేస్తున్నా అంటే మీకు కంపల్సరీ ఫ్రంట్ ఎండ్ కూడా రావాలి, బ్యాక్ ఎండ్ కూడా రావాలి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఓకే కొన్ని స్టూడెంట్స్ క్వశ్చన్ వస్తాడు, సార్ నేను ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలా బ్యాక్ ఎండ్ నేర్చుకో. కంపల్సరీ ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటే ఏదైనా ఒకటే నేర్చుకుంటే మీకు ఓకే, లేకపోతే ఒకవేళ మీరు ఆఫ్ క్యాంపస్ కి అప్లై చేస్తున్నారు అంటే మీరు కంపెనీకి అప్రోచ్ అవుతున్నప్పుడు మీరు మల్టీ టాస్కింగ్ ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ కంపెనీ క్రాక్ చేసిన తర్వాత కూడా, ఇంటర్వ్యూస్ క్రాక్ చేసిన తర్వాత కూడా మనకు ఏ పర్టికులర్ రోల్లో వాళ్ళు పర్టికులర్ ప్రాజెక్ట్ లో మనకు వర్క్ ఇస్తారో మనకు తెలియదు. సో కంపల్సరీ ఎవరైనా ఇంటర్వ్యూ ఉంటారు కదా, వాళ్ళు మల్టీ టాస్కింగ్, ఎవరైనా మల్టీ పర్టికులర్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, స్టూడెంట్ 1 కి జస్ట్ ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ ఉంది, స్టూడెంట్ 2 కి జస్ట్ ఓన్లీ బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఉంది, స్టూడెంట్ 3 కి ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంది. సో 3 స్టూడెంట్స్ కి కూడా వాళ్ళు జస్ట్ ఒక టెస్ట్ ఎగ్జామ్ వాళ్ళు పెట్టిండు అండ్ నెక్స్ట్ 3 స్టూడెంట్స్ కి కూడా జస్ట్ అజ్యూమ్ 100/100 మార్క్స్ వచ్చింది. సో వాళ్ళు ఎవరికి ప్రిఫర్ చేస్తారు, ఫుల్ స్టాక్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. అందుకోసం మీరు ఒకవేళ ఫ్రెషర్ ఉన్నారు, ఓకే, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, లేకపోతే బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఎంటెక్, ఎంసీఏ, సో మీరు ఒకవేళ ఫ్రెషర్స్ కి జాబ్ అప్లై చేయాలంటే కంపల్సరీ ఇవి ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఓకే, సో ఒకవేళ మీకు ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే ఏమేమి సబ్జెక్ట్స్ రావాలి. సో బేసికలీగా ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈ బేసిక్ ఫ్రంట్ ఎండ్ అండ్ బేసిక్ బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేయండి. ఓకే, అండ్ అన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ లో ప్రాజెక్ట్స్ చేయండి. సో ఫస్ట్ మీరు ఏం స్టార్ట్ చేయండి, ఫస్ట్ HTML స్టార్ట్ చేయండి. HTML కంప్లీట్ చేసిన తర్వాత HTML లో ప్రాజెక్ట్ చేయండి. ఓకే, నేను కూడా ఆల్రెడీ ఒక HTML ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన, అన్ని పర్టికులర్ టాపిక్స్ లో అసైన్మెంట్స్ కూడా ఇచ్చిన, ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చిన, సో అవన్నీ కంప్లీట్ చేయండి. సేమ్ CSS స్టార్ట్ చేయండి. నెక్స్ట్ CSS లో కూడా సేమ్ మీరు ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, HTML CSS కలిసి ఒక ప్రాజెక్ట్ చేయండి. నెక్స్ట్ బూట్ స్ట్రాప్ కంప్లీట్ చేయండి. సో ఈ పర్టికులర్ బూట్ స్ట్రాప్ లో కూడా ఒక ప్రాజెక్ట్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు బేసిక్ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేయండి అండ్ మినిమం ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేయండి దీంట్లో. నెక్స్ట్ బేసిక్ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేసిన తర్వాత బేసిక్ బ్యాక్ ఎండ్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏం కావాలి, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ మీరు జావా స్టార్ట్ చేస్తే దానికి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది అండ్ పైథాన్ యూజ్ చేస్తే డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, C# యూజ్ చేస్తే డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు జావా స్టార్ట్ చేసిండు, సో జావాకి ఏముంటది ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ ఉంటుంది, పైథాన్ కి జాంగో ఉంటుంది, C# కి .NET ఉంటుంది,
ఓకే, ఒకవేళ మీరు Node.js ఉంది, టైప్ స్క్రిప్ట్ ఉంది మనకు, సో దానికి మనం Express.js యూజ్ చేస్తాం. సో ఇట్లాంటి మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, దీని మీద మనకు ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ ప్లస్ డేటాబేస్ ఎంటైర్ ఇంటిగ్రేట్ చేయాలి. SQL తోనే ఒక ప్రాజెక్ట్ చేయండి, NoSQL తో ఒక ప్రాజెక్ట్ చేయండి, రెండు కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఓకే, సో ఈ పర్టికులర్ బ్యాక్ ఎండ్ లో కూడా మినిమం 3 ప్రాజెక్ట్స్ చేయండి. మినిమం 3 ప్రాజెక్ట్స్ చేయండి. దీంట్లో కూడా మినిమం 3 ప్రాజెక్ట్స్ చేయండి. అప్పుడే మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ ఫ్రంట్ ఎండ్కి వెళ్ళండి. ఓకే, లైక్ జావా స్క్రిప్ట్ ఉంది మనకు, టైప్ స్క్రిప్ట్ ఉంది, రియాక్ట్ లేకపోతే యాంగులర్. ఒకవేళ మీరు పైథాన్ ప్లాన్ చేస్తున్నారంటే రియాక్ట్కి వెళ్ళండి. ఓకే, మన్ స్టాక్ ఉంది, రియాక్ట్ ఉంటుంది. ఓకే, సేమ్ జావా సి షార్ప్ కి ప్లాన్ చేస్తే యాంగులర్ కి ట్రై చేయండి. ఓకేనా, ఇవి అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సో డైరెక్ట్ మీకు బేసిక్ ఫ్రంట్ ఎండ్ బేసిక్ బ్యాక్ ఎండ్ ఇస్ ఇన్నఫ్. మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ కి అప్లై చేస్తున్నారంటే యాజ్ ఎ ఫ్రెషర్ లెవెల్ ఇట్ ఈస్ ఇన్నఫ్. ఒకవేళ ఒకవేళ మీకు గ్యాప్ వచ్చింది, ఓకే, అండ్ మీరు ఇంటర్న్షిప్ కి ప్లాన్ చేస్తున్నారు, సో అప్పుడు మీకు ఇవి అన్ని నేర్చుకోండి. ఓకే, అడ్వాన్స్ కూడా నేర్చుకోండి, అండ్ ఈ పర్టికులర్ అడ్వాన్స్ బ్యాక్ ఎండ్ లో కూడా కంప్లీట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ కెరీర్స్ అంటే టేబుల్ అంటే ఏంటి, దీంట్లో డేటా ఎట్లా స్టోర్ చేస్తాం, ఓకే, ఎస్క్యూఎల్ అండ్ NoSQL రెండు కూడా డేటాబేస్ నేర్చుకోండి. నెక్స్ట్ గిటాబ్ అంటే ఏంటి, రిపాజిటరీ సిస్టమ్ ఏమి ఉంటాయి, దీనికి ఆల్టర్నేట్ ఏమి ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ స్టైల్ ఏముంటది, ఓకే, అజైల్ మెథడాలజీ ఏముంది, ఇవి అన్ని మీరు SDLC, అజైల్, ఓకే, ఇవి అన్ని పర్టికులర్ మీరు నేర్చుకోండి. ఎవరికైనా గ్యాప్ ఉంటే వాళ్ళకి ఇవి రికమెండ్ చేస్తున్నాను. ఓకే, అండ్ కొన్ని డెవాప్స్ టూల్స్ కూడా నేర్చుకోండి. ఓకే, ఇవి అడ్వాన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎంట్రీ లెవెల్ అవసరం లేదు. మీరు జాబ్ స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు ఈ పర్టికులర్ మీ లీజర్ టైంలో మీరు అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ బేసిక్ ఫ్రంట్ ఎండ్ బేసిక్ బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేయండి. బేసిక్ ఫ్రంట్ ఎండ్ లో 3 ప్రాజెక్ట్స్ చేయండి, బేసిక్ బ్యాక్ ఎండ్ లో 3 ప్రాజెక్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తలేవు, రిక్వైర్మెంట్స్ లో కంపల్సరీ మీకు జావా స్క్రిప్ట్, రియాక్ట్ లేకపోతే యాంగులర్ అట్లా అడుగుతున్నారు, అప్పుడు అడ్వాన్స్ స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇవి నేర్చుకుంటే మీకు చాలు. ఒక్కవేళ ఓకే నేను చెప్తున్నా, ఓకే 90% మీరు కూడా మీకు రెస్పాన్స్ వస్తలేదు, దెన్ మీ పోర్ట్ఫోలియోలో జావా స్క్రిప్ట్, రియాక్ట్ లేకపోతే యాంగులర్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఆల్రెడీ చెప్పినా కదా, పైథాన్ ఉంటే రియాక్ట్, జావా ఉంటే యాంగులర్, ఇట్లా అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ మనం ఈ పర్టికులర్ మీ పోర్ట్ఫోలియో అడ్వాన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే, క్వశ్చన్స్ వస్తే కమెంట్ చేయండి. ఈ అన్ని పర్టికులర్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఏం నేర్చుకోవాలా, ఏం సబ్జెక్ట్ నేర్చుకోవాలా, ఏంటి డిమాండ్ వాళ్ళకి తెలియదు. అండ్ ఇప్పుడు ఇంకా నేను చెప్తున్నా, నేను మీరు ఒక ఫుల్ స్టాక్ అంటే బెస్ట్ అంటే ఇప్పుడు మార్కెట్ లో నడుస్తుంది ఎవర్ గ్రీన్. ఓకే, ఫస్ట్ జావాకి ప్రిఫర్ చేయండి. ఒకవేళ జావా మీకు టఫ్ కనిపిస్తుందా, సో మన్కి మూవ్ అయ్యండి. లేకపోతే ఈజీగా నేర్చుకోవాలంటే పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ మీరు కోడింగ్ మంచి ఉంది అంటే జావా ఫుల్ స్టాక్ ట్రై చేయండి. లేకపోతే సెకండ్ ఆప్షన్ మన్కి ఇస్తున్నానే, థర్డ్ ఆప్షన్స్ పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, అండ్ అన్ని పర్టికులర్ మీరు ఏదైనా టాపిక్ నేర్చుకుంటున్నారు కదా, ఆ పర్టికులర్ టాపిక్ లో కంపల్సరీ ప్రాజెక్ట్స్ చేయండి. అన్ని టాపిక్ లో ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. ఏ పర్టికులర్ కంపెనీస్ ఉన్న వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్ హైర్ చేస్తున్నారు, వెబ్ డెవలపర్స్ హైర్ చేస్తున్నారు అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏదైనా పర్టికులర్ కంపెనీ ఆ ప్రొడక్ట్ కి ఓన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఒక ప్రొడక్ట్ ఉంది, ఓలా, స్విగ్గీ, సో ఎవరైనా ఓనర్స్ ఉంటారు ఆ పర్టికులర్ కంపెనీస్ కి. ఫేస్బుక్ కంపెనీ ఉంది, ఓకే, ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్, దీనికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొన్ని ప్రాజెక్ట్ సర్వీస్ వాళ్ళకి ఇస్తారు. TCS ఉన్నారు, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, కాగ్నిజెంట్ ఉంది. సో ఈ కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. టెక్ మహీంద్రా ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకుంటారు, అండ్ ఇక్కడ వాళ్ళకి దగ్గర ఇంజనీర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు. ఓకే, సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు ఎవరికి ఇస్తారు ప్రాజెక్ట్, సర్వీస్ బేస్డ్ వాళ్ళకి. ఎందుకోసం ప్రొడక్ట్ బేస్ లో దీనికి ఎవర్ గ్రీన్, ఓకే, హై పేడ్ సాలరీస్ ఉంటుంది. సర్వీస్ బేస్ లో కొంచెం మీకు తక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ బేస్ లో ఫ్రెషర్ కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 40 lakhs ఉంటే ఇక్కడ మీరు కంపేర్ చేస్తే 5 lakhs ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టర్స్ లో కూడా చాలా ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ మినిమం ఇక్కడ మీకు 1 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీ. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో కూడా ఉంటది, స్టార్ట్అప్స్ లో కూడా ఉంటది, రిమోట్ జాబ్స్. ఇవి
మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ప్రెసెంట్ టైంలో. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ మీరు ఏదైనా పర్టికులర్ రిక్వైర్మెంట్ వస్తే ఆ జాబ్ మీరు చేయొచ్చు అంటే ఓకే. ఇప్పుడు చాలా వరల్డ్ వైడ్ నుంచి మొత్తం ఆస్ట్రేలియా, యూఎస్, కెనడా వాళ్ళు వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తున్నారంటే రిమోట్ డెవలపర్స్ అండ్ హై పెయిడ్ ఉంది. మీకు వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ కి మీరు లాజిక్ ఈజీగా డెవలప్ చేసి కోడ్ మీరు రాయొచ్చు అంటే మీకు హై పెయిడ్ జాబ్ ఇస్తారు ఇప్పుడు. పర్ అవర్ ఇట్లా ఇస్తారు వాళ్ళు. ఓకే. సో కానీ ఈ రిమోట్ జాబ్స్ కి కంపల్సరీ మీరు ఒక 2 ఇయర్స్ జాబ్ చేస్తేనే మీకు అండర్‌స్టాండింగ్ అర్థమైతది. అంటే ఒక అప్లికేషన్ ఎట్లా డెవలప్ అయితది, ఎన్విరాన్మెంట్ ఏముంటది. ఇది కొంచెం టైం పడతది. ఓకే. సో యాస్ ఎ ఫ్రెషర్ ఏమేం టైప్ ఆఫ్ మీకు డిజిగ్నేషన్స్ ఉంటది. ఏదైనా పర్టిక్యులర్ మీరు ఒక naukri.com, లింక్డ్ఇన్‌లో ఏదైనా సెర్చ్ చేయాలంటే జాబ్స్ ఎట్లా సెర్చ్ చేయాలి? ఫుల్ స్టాక్ సెర్చ్ చేయండి. వెబ్ డెవలప్‌మెంట్ సెర్చ్ చేయండి. యూఐ డెవలపర్ అంటే ఇది ఓన్లీ ఫ్రంట్ ఎండ్‌కి ఉంటది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, రియాక్ట్ డెవలపర్, జావాస్క్రిప్ట్ డెవలపర్, యాంగులర్ డెవలపర్. ఓకే. రియాక్ట్ బదులు ఇక్కడ యాంగులర్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ మీరు యాంగులర్ నేర్చుకుంటే. పైథాన్ డెవలపర్, జావా డెవలపర్, సి షార్ప్ డెవలపర్ అట్లా. నోడ్.జేఎస్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, జాంగో డెవలపర్, ఒకవేళ మీరు జావా ఉంటే స్ప్రింగ్ డెవలపర్ అట్లా సెర్చ్ చేయండి. .NET డెవలపర్ మీరు ఒకవేళ సి షార్ప్ .NET ప్లాన్ చేస్తే అట్లా. ఓకే. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ ట్రైనీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇట్లాంటి డిజిగ్నేషన్స్ లో మీరు సెర్చ్ చేసి అక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవాలా. ఫిల్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్యాకేజ్ ఏముంటది. మినిమం ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఎవరైనా 3 lakhs ఇస్తారు. ఒకవేళ మీరు చాలా చిన్న కంపెనీ ఉంది. ఎక్దమ్ స్టార్టప్ ఉంది అంటే మేబీ మీకు 10K 15K అట్లా ఉండొచ్చు. స్మాల్ కంపెనీస్ లో. ఓకే. స్మాల్ స్టార్టప్స్ లో. కానీ ఆల్మోస్ట్ యావరేజ్ అంటే ఫ్రెషర్స్ కి 3 lakhs ఇస్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఫ్రంట్ ఎండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. మళ్ళీ బ్యాక్ ఎండ్ కి షిఫ్ట్ చేయాలంటే మినిమం 6 lakhs సాలరీ ఉంటుంది. 6 lakhs డిపెండ్ అపాన్ ద మన దగ్గర ఎంత టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మీదనే మనకు సాలరీస్ వస్తాయి. ఎవరైనా పే చేయాలంటే మన దగ్గర అట్లాంటి కెపాసిటీ ఉండాలి. మన దగ్గర అట్లాంటి పర్టికులర్ నాలెడ్జ్ ఉండాలి. మన దగ్గర అట్లాంటి స్కిల్స్ ఉండాలి. ఓకే. సో చాలా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఆల్రెడీ మినిమం అంటే కూడా 40 lakhs కూడా ఫ్రెషర్స్ గా వాళ్ళకి జాబ్ వచ్చింది. అంటే డిపెండ్ ఉంటది నాలెడ్జ్ మీద. ఓకే. మీ స్కిల్స్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ మనం ఎందుకు నేర్చుకోవాలి? వెబ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. దాంట్లో గ్రోత్ ఏముంది? ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఈజీ టు రన్. ఓకే. సో మనం ఏదైనా నేర్చుకుంటే మనకు ఇది అండర్‌స్టాండింగ్ అయితుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఎఫిషియన్సీ ఉంది వర్క్ లో. ఓకే. అన్ని పర్టిక్యులర్ డొమైన్స్ లో లే ఆఫ్ ఉంటది. కానీ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కి లే ఆఫ్ ఉండదు. ఎప్పటిదాకా మనకు ఇంటర్నెట్ ఉంటది. అప్పటిదాకా మనకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్స్ ఉంటది. ఇంకా ఏంటంటే మనం అన్ని డొమైన్స్ కి కంపేర్ చేస్తే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కి హై పేడ్ జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూస్ గా అప్లికేషన్ డెవలప్ అవుతున్నాయి. ఓకే. మార్కెట్ లో న్యూ సాఫ్ట్‌వేర్స్ వస్తున్నాయి. సో ఇది ఎవరు డెవలప్ చేయాలా? ఏఐ ఉంది లేకపోతే నార్మల్ సాఫ్ట్‌వేర్స్ ఉంటే కంపల్సరీ డెవలపరే ఆ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్స్ కి డెవలప్ చేస్తారు. ఓకే. కొంతమంది అడుగుతారు సార్ ఇప్పుడు నో కోడ్ వచ్చేసింది కదా! నో కోడ్ లో మీరు అప్లికేషన్ డెవలప్ చేయాలా అంటే ఆ నో కోడ్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఆ నో కోడ్ పర్టిక్యులర్ అప్లికేషన్ ఎవరు తయారు చేసిండ్రు? సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. రైట్. ఇంకా ఏంటంటే ఒక నో కోడ్ మీద కూడా మీరు ఏదైనా డెవలప్ చేస్తున్నారంటే మీ డెసిగ్నేషన్ కూడా సాఫ్ట్‌వేర్ డెవలపర్సే ఉంటది. అప్లికేషన్ డెవలపర్. ఓకేనా? నంబర్ ఆఫ్ ఓషన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ ఇన్ ద మనకు జస్ట్ హైదరాబాద్, బెంగుళూరు అట్లా ఏం లేదు. మొత్తం వరల్డ్ వైడ్ మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. హై డిమాండ్ ప్రొఫెషన్ ఉంది. ఫ్యూచర్ లో గ్రోత్ గా ఉంది. నెక్స్ట్ మీకు స్లైడ్ లో చూపిస్తా ఏమేమి గ్రోత్ ఉంది. డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి మనకు డిమాండ్స్. అండ్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఒకవేళ మీరు జస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే మినిమం అంటున్నా ఫస్ట్ 3 ఇయర్స్ మీకు స్ట్రగల్ ఉంటది. ఎందుకంటే మీరు అన్ని పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఎన్విరాన్మెంట్ నేర్చుకోవాలి. ఒక అప్లికేషన్ ఎట్లా డెవలప్ అవుతది ఫస్ట్ నుంచి స్టార్ట్ దాకా అన్ని మీకు అండర్‌స్టాండ్ చేయాలి. ఫస్ట్ 3 ఇయర్స్ మీరు జస్ట్ ఏం ఫోకస్ చేయాలి? సాలరీ మీద కాదు. మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ 3 ఇయర్స్ మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే తర్వాత మీ పర్టిక్యులర్ డిమాండ్స్ ఆటోమేటికల్‌గా ఇంక్రీజ్ అయిపోతది. సో ఇప్పుడు మీరు ఎంత డిమాండ్ చేస్తారో అంత వాళ్ళు పే చేస్తారు. ఓకే. నెక్స్ట్ వర్క్ ఫెసిలిటీ ఉంది. మీ ఇష్టం ఉంటది. మీరు ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తే మీరు డిమాండ్ చేయొచ్చు. అరే జస్ట్ నాకు నైట్ షిఫ్టే జాబ్ కావాలా, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కావాలా, మార్నింగ్ షిఫ్ట్ మీకు రిమోట్ జాబ్స్ కావాలా.
మీ ఇష్టం ఉంటుంది, మీ ఫ్లెక్సిబిలిటీ మీద మీరు ఈజీగా ఎక్కడైనా జాబ్ అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ కెరియర్ గ్రోత్ ఏముంటుంది. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్. కెరియర్ గ్రోత్ ఫస్ట్ థింగ్ మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు, మీరు జూనియర్ డెవలపర్ లాగా స్టార్ట్ చేస్తారు. ఎట్లా జూనియర్, కొన్ని పర్టికులర్ కంపెనీస్ లో దీనికి అసోసియేట్ లెవెల్ కూడా ఉంటారు. ఓకే, ట్రైనీ కూడా ఇస్తారు. ఓకే, డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఓకే, ట్రైనీ, అసోసియేట్ డెవలపర్, జూనియర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, జూనియర్ సాఫ్ట్వేర్, డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉంటుంది. సో జస్ట్ అజ్యూమ్ చేయండి మీరు 2024 నుంచి ఓకే ఒక జూనియర్ డెవలపర్, అసోసియేట్ డెవలపర్ లేకపోతే ట్రైనీ డెవలపర్ లాగా జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ కంపల్సరీ 3 years లో ఓకే, ఈ పర్టికులర్ 3 years లో ఓకే, ఈ పర్టికులర్ 2027 వచ్చేదాకా మీరు మీ స్కిల్స్ కి అప్డేట్ చేసుకోవాలి అండ్ మీరు సీనియర్ డెవలపర్ లాగా ప్రమోట్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ కంపెనీస్ లో అప్లై అవుతారంటే కంపెనీ స్విచ్ చేయండి, అప్లై చేయండి అండ్ సీనియర్ డెవలపర్ లాగా కంపల్సరీ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, మీరు ప్రమోట్ చేయాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ 3 years లో ఓకే 2030లో కంపల్సరీ మీరు టీమ్ లీడ్ లాగా ప్రమోట్ అయ్యాలి. ఓకే, సో మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్ మనం నేర్చుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి అండ్ మొత్తం పర్టికులర్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే టీమ్ కి ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లాంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ వస్తే మనం ఎట్లా, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ తో మనకు వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టీమ్ లీడ్ తర్వాత మనం ప్రాజెక్ట్ మేనేజర్ లేకపోతే ప్రొడక్ట్ ఓనర్ కూడా స్విచ్ చేయొచ్చు. ఓకే, తర్వాత సీనియర్ పర్టికులర్ ప్రొడక్ట్ మేనేజర్ లేకపోతే సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ కి స్విచ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి సిఇఓస్, సిటిఓస్ లాగా మనం ఈజీగా స్విచ్ చేయాలి. ఓకే, సో ఏదైనా మీకు టైం లైన్ ఇచ్చిన ఈ పర్టికులర్ టైం లైన్స్ లోనే మీరు అప్గ్రేడ్ చేసేస్తే ఈజీగా ఒక 15 years లో మీరు సిటిఓ లెవెల్లో ఉంటారు. సో నార్మల్ సాలరీస్ జస్ట్ నేను మినిమం ఇక్కడ సాలరీస్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు జూనియర్ డెవలపర్ ఉంటే యావరేజ్ ఓకే 3 lakhs ఉంటుంది ఈ సాలరీస్. ఓకే, సీనియర్ డెవలపర్స్ కి 3 years లో ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో 20 lakhs ఉంది. ఓకే, 25 lakhs కూడా ఉంది అండ్ మినిమం అంటున్న 15 lakhs నుంచి 25 lakhs దాకా ఈజీగా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. కొంత మీ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంటే 30 lakhs 35 lakhs కూడా పే చేస్తారు. టీమ్ లీడ్ కి మినిమం 25 నుంచి 50 lakhs వస్తాయి. ప్రెసెంట్ చెప్తున్నా నేను ప్యాకేజెస్. ప్రొడక్ట్ ఓనర్ కి ఓకే 30 to 60 lakhs ఉంది. సీనియర్స్ వాళ్ళకి మినిమం 40 to 1 crore ఉంది. ఓకే, సిటిఓ మినిమం 1 crore to 5 crore. ఓకే, సో ఇట్లాంటి మీ పర్టికులర్ మీరు సేమ్ జూనియర్ డెవలపర్ నుంచి సిటిఓ లెవెల్ కి రావాలంటే కంపల్సరీ ఏదైనా టైం లైన్ ఉంది మీకు ఇచ్చిన. ఓకే, ఆ టైం లైన్ లో మీరు ఫుల్ఫిల్ చేస్తే అప్గ్రేడ్ అయితేనే మీరు ఈజీగా ఆ లెవెల్ కి రీచ్ అయ్యారు. ఓకే, సో అందరికీ షేర్ చేయండి స్టూడెంట్స్ కి. ఇంకా అంటే మీకు ఏదైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా పర్టికులర్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారు, ఒకవేళ డౌట్ వస్తుంది మీకు, అదే సార్ నాకు ఏ సబ్జెక్ట్ మంచి ఉంటుంది, సో డౌట్ వస్తే కమెంట్ చేయండి. ఆ పర్టికులర్ కమెంట్ మీరు కమెంట్ చేస్తేనే నేను ఆ పర్టికులర్ టాపిక్ లో వీడియోస్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఓకే, షేర్ విత్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.